మీడియా పెద్దలకు నా దళిత సోదరులకు దళిత బంధువులకు అందరికి జైని తెలియజేస్తూ ఈరోజు మేమంతా ఇక్కడికి కలుసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆదోనిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలో సంబంధించినటువంటి నాగరాజ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తాను దళిత సామాజిక వర్గానికి చెందినవాడినని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వం అధికారులతో తన చేతిలో ఉన్నారు, తన గుప్పెట్లో ఉన్నారని ఒకే ఒక అహంకారంతో తాను ఏం చేసినా చెల్లుతుందని, తను ఏం మాట్లాడినా వర్తిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో వెళ్ళి తాను దళితుడు కాకపోయినా, తాను దళిత సామాజిక వర్గంలో ఒక సబ్కాస్ట్ కాకపోయినా సరే ఈరోజు తాను దళితుడు అని చెప్పేసి మాదారి కురువ మాదాసి కురువ అనేటువంటి రెండు వర్గాలు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడి ప్రభుత్వ అధికారులతో మమేకమైపోయి ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేసినటువంటి దుర్మార్గుడు నాగరాజ్ గౌడ్ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకు దుర్మార్గుడు అంటున్నానంటే నికాసిగా మాట్లాడడం మా జాతి లక్షణం. నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఏ విషయం మీదైనా స్పష్టంగా దళిత యువకులు దళిత పెద్దలు ఒకసారి నీళ్ళు కండువ కప్పుకొని సమాజం మీద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల మీద గలం తిప్పితే అటువైపు ఎవరున్నా ప్రభుత్వ అధికారులున్నా ప్రజాపాలకులున్నా మాకు అన్యాయం జరిగిన చోట మా ఉనికిని కాపాడుకోవడానికి మేము ఎంతకైనా తెగిస్తామని ఎంతవరకైనా వెళ్తామనేసి నీళ్ళు కండువ కప్పుకున్నటువంటి జాతివాదిగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఇక విషయంలోకి వచ్చేస్తే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవులు అనుభవిస్తూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో. నీ ఉనికిడి ఎక్కడుంది? నీ మనుగడ ఎక్కడుంది? నీ మనుగడ ఎక్కడో పెట్టుకొని నీ ఊరు ఎక్కడో పెట్టుకొని ఈ రోజు కర్నూలు డిస్టిక్ వచ్చేసి ఆదోని నియోజకవర్గంలో నిలబడి నువ్వు దళితులు నా యొక్క ఎస్సీ కురువ సర్టిఫికెట్ల మీద ప్రశ్నిస్తే ఎంతవరకైనా తెగిస్తానని మమ్మల్ని బెదిరిస్తావా? నీకే సభాముఖంగా హెచ్చరిస్తున్నా. దయచేసి మీరు ఏ తప్పు దోవలైతే ఏ అడ్డుదారులు అయితే వెళ్ళి ఎస్సీ కురువ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారో అదేవిధంగా వెనక్కి వచ్చేసి ఏ ప్రభుత్వ అధికారులతో మమేకమైపోయి మీరు సర్టిఫికెట్లు మంజూరు చేసుకున్నారో ప్రభుత్వాలకి చట్టాలకి సమానంగా గౌరవిస్తూ మీరు ఆ సర్టిఫికెట్లు రద్దు చేసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇక విషయంలో ఇంకొక విషయం తెలియజేస్తే నేను ఈ సభను ముగిస్తున్నా. ఇక కురువలు మాకు సోదర సమానులు. కురువ సామాజికంలో మాకు ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మా సోదర సన్నటి మా మిత్ర బృందం కూడా ఉంది. కానీ ఈరోజు మేము కురువల మీద ఎటువంటి వ్యతిరేకత కానీ ఎటువంటి విమర్శలు కానీ చేయడానికి మా మనసు రాదు, మా మనసు నోచలేదు. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోన ఒక దళితులు ఎదుర్కొన్నటువంటి వివక్షతో ఏ ఒక్క కురువ సామాజికంలో ఎదుర్కొన్నారా నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాయా? గుళ్ళోకి వెళ్తే నెట్టినారు, ఊరి బయట బహిష్కరించినారు, గ్రామ బహిష్కరణ చేసినారు, నీళ్లు తాగితే నెట్టినారు, గుళ్ళో అడుగు పెడితే నెట్టినారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి ఈ రోజుకి దళితుల మీద ఎన్నో దాడులు, ఎన్నో వివక్షతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవరాధాలు ఎదుర్కొంటూ ఈ సమాజంలో మేము కూడా అందరితో సమానమే, ఈ సమాజంలో మేము కూడా సమాన గౌరవం పొందుతామని చెప్పేసి ప్రతి యువకులు ప్రతి దళిత సంఘాలు ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ మా ఉనికిని కాపాడుకుంటుంటే మమ్మల్ని నువ్వు ఈరోజు విమర్శిస్తావా? నువ్వు మమ్మల్ని ఈరోజు విమర్శిస్తున్నావా? నేను సభాముఖంగా సబ్ కలెక్టర్ ఆఫీసర్ నీకు సవాల్ ఇస్తున్నా. నీవు పుట్టుకతోనే దళితుడు అయితే, నువ్వు పుట్టుకతోనే దళిత సామాన్యుడు ప్రతి వివక్షను ఎదుర్కొంటే రా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర